సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐ డ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. ఈరోజు మనతో ఉన్నారు చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. ఆయుర్వేద వైద్యంలో 35 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్నవారు. ఈరోజు చాలామంది డైలీ లైఫ్లో ఒత్తిడి అంటే స్ట్రెస్ని ఫేస్ చేయడం వల్ల కానీ, డే టు డే లైఫ్లో ఉండే వర్క్స్ వల్ల కానీ హెడేక్ రాని మనిషి అంటూ ఉండడు. సో ఈ హెడేక్ వచ్చినప్పుడు జనరల్ ప్రాక్టీసెస్ మనం ఏం చేస్తాం, ఒక ట్యాబ్లెట్ వేసేసుకుంటాం, లేదంటే కొన్ని ఆయింట్మెంట్స్ అలా రాసుకుంటూ ఉంటాం. మన ఆయుర్వేదంలో హెడేక్ రాకుండా లేదా హెడేక్ ఏదైనా న్యాచురల్ వేలో రెమెడీ ఉందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. లో ఉన్నారు సార్. సో హెడేక్ రాని వాళ్ళు ఉండరు ఇక్కడ. మన టీం కానివ్వండి, ఎవరైనా సరే హెడేక్ ఫేస్ చేయని వాళ్ళంటూ ఉండరు. సో వాళ్ళందరికీ న్యాచురల్ వేలో హెడేక్ని తగ్గించుకునే పద్ధతులు ఏవైనా ఉన్నాయా తెలియజేయండి. హోమ్ రెమెడీస్ చాలా ఉన్నాయమ్మా. అటువంటి వాటిలో మరి అనుభవపూర్వకమైనటువంటి హోమ్ రెమెడీ చెప్తానమ్మా. ఇప్పుడు చెప్పబోయేటువంటి హోమ్ రెమెడీ కూడా అన్ని మనకు తెలిసినటువంటి పదార్థాలే, అన్ని దొరికేటువంటి పదార్థాలే, తయారు చేసుకోవడం ఈజీ, అదేవిధంగా వాడుకోవడం ఈజీ, అదేవిధంగా ఈజీగా హెడేక్ సమస్య నుంచి కూడా బయటపడవచ్చు. ఓకే. సో చాలా సింపుల్ రెమెడీ, పెద్ద ఖర్చు పెట్టక్కర్లేదు. సో ఆ యొక్క రెమెడీ ఎలా తయారు చేసుకోవాలమ్మా, ధనియాలు ఒక 50 గ్రామ్స్, అంటే ధనియాలను వేయించేసేసి పౌడర్ తయారు చేసి ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలి. ఓకే. అలాగే సోంపు గింజలు కూడా ఒక 50 గ్రామ్స్ తీసుకొని కాస్త వేయించేసేసి పౌడర్ చేసేసి ఆ పౌడర్ కూడా 50 గ్రామ్స్ తీసుకోవాలి. బెల్లం, ఇప్పుడు బెల్లం పొడి కూడా దొరుకుతున్నాము. అయితే ముద్దలాగా దొరికేది, కలవకపోయేది పౌడర్స్ లో. ఇప్పుడు కావాలంటే బెల్లం పొడి దొరుకుతుంది కాబట్టి బెల్లం పొడి అని కలుపుకుంటే సరిపోతుంది. బెల్లమా, ధనియాలు, సోంపు, బెల్లం, జాగరి. ఓకే. సో 3 సమభాగాలు కలుపుకోవాలమ్మా. సో 50-50-50 చెప్పాను కదమ్మా, అక్కడికి 150 గ్రామ్స్ అయిపోతుంది. సో ఈ 150 గ్రామ్స్ ఆ యొక్క పౌడర్ ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందమ్మా ఒక 100 ml వాటర్ తీసుకొని, రూమ్ టెంపరేచర్ ఉన్నటువంటి వాటర్ అయితే సరిపోతుందమ్మా. అదేం చలి నీళ్ళు మాత్రం పనికిరావు. సో రూమ్ టెంపరేచర్ ఉన్నటువంటి వాటర్ లో 1/2 టీ స్పూన్ పౌడర్ కలుపుకొని తీసుకుంటున్నాను. సో రోజు ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి. సో రోజు 5 గ్రాముల పౌడర్ వాడుకోవాల్సి వస్తుంది. రోజు 5 గ్రాములు అంటే నెలకి 150 గ్రాములు అవుతుంది. ఇప్పుడు మనం ఎంత చెప్పుకున్నామా, 150 గ్రాముల మెడిసిన్ ప్రిపరేషన్ ఎట్లా తయారు చేసుకోవాల్సింది, ఎట్లా వాడుకోవాల్సింది చెప్పాము. సో ఈ 150 గ్రామ్స్ మెడిసిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ అవసరమైతే మళ్ళీ ఫ్రెష్ గా తయారు చేసుకొని వాడుకోవచ్చు. అంటే ఎక్కువగా బాగా తీవ్రత ఎక్కువ ఉండే వాళ్ళకి ఇలా యూస్ చేస్తారా సార్? ఓకే. ఇన్స్టాంట్ గా రిలీఫ్ గా కూడా పనిచేస్తుందా ఇది? ఓకే. ఇది వాడుకోవడం వల్ల ఇన్స్టెంట్ రిలీఫ్ వస్తుంది. రెండవది ఏంటంటే మరలా చాలా మందికి బికాస్ ఆఫ్, మొదట్లో మీరే చెప్పారు, స్ట్రెస్ వల్ల కూడా చాలా మందికి వస్తుందని చెప్పేసి. సో ఆ స్ట్రెస్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల మరలా తరచుగా పునరావృతం కాకుండా కూడా మనం రెగ్యులర్ గా వాడుకోవడం వల్ల అన్ని సైడ్ బెనిఫిట్స్ తోనే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పనిచేస్తాయి మనకి. సో కాబట్టి దీర్ఘకాలికంగా వాడుకున్నా ఇబ్బంది అయితే ఉండదు, ఇన్స్టెంట్ గా పనిచేస్తుంది, రెగ్యులర్ కూడా వాడుకోవచ్చు. అంటే ఎట్లా కాయలా ఒక స్పూన్ వేసేసుకొని బాగా కాచుకోవాలా వాటిని? 3 పౌడర్స్ తీసుకోవాలమ్మా, ధనియాల పొడి, సోంపు గింజల పొడి, బెల్లం, జస్ట్ కలపడమే అంతే. జస్ట్ హాట్ వాటర్ తీసుకొని కలిపేసుకొని తాగేయడమే. రెడీ పెట్టుకోవాలి. ఈచ్ 50 గ్రామ్స్ చొప్పున అన్ని కలిపేస్తాం. 150 గ్రామ్స్ పౌడర్ అయిపోతుంది. ఒక డబ్బీలో పెట్టుకోవడం అంతే. రెడీమేడ్ ఇన్స్టెంట్ డ్రింక్ అంతే, వాటర్ కలుపుకొని తాగడం. మీరు జర్నీలో ఉండండి, లేదా ఇంట్లో ఉండండి, లేదా పని మీద ఉండండి, ఆఫీసులో ఉండండి, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఎటు వాటర్ ప్రతి చోట ఉంటాయి ఇంచుమించు. జస్ట్ 1/2 గ్లాస్ వాటర్ లో లేదా 1 గ్లాస్ వాటర్ లో లేదా 100 ml వాటర్ అనుకోండి, అందులో కలిపేసి 1/2 టీ స్పూన్ పౌడర్ కలిపేసి తాగడం. సో ఈజీ అమ్మా, ఎక్కడన్నా తాగొచ్చు. రెడీ టు డ్రింక్ కాబట్టి చిన్న ఒక డబ్బాలో పెట్టేసుకుంటే ఎప్పుడంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ రెండోది కూడా మరొకటి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ ధనియాలలో ఆధునికమైనటువంటి పద్ధతిలో ఆలోచన చేసి కొన్ని విషయాలు చెప్తామమ్మా. ఆధునిక పద్ధతిలో ఈ యొక్క ఫార్ములా ఎలా పనిచేస్తుందంటే, ధనియాలలో కొరియాండ్రాల్ అనేటువంటి ఒక కెమికల్ ఉంది. అదేవిధంగా టోకోఫెరాల్, క్వర్సెటిన్స్, బోర్నియాలు, ఇలాంటి అనేక రకాల కెమికల్స్ ఉన్నాయమ్మా. ఈ కొరియాండ్రాల్ అనేటువంటి కెమికల్ ఏం చేస్తుందంటే బాడీలో వేస్ట్ ప్రొడక్ట్స్ ని, కణాల నుంచి తయారైనటువంటి వేస్ట్ ప్రొడక్ట్స్ ని త్వరగా బయటికి పంపించేందుకు, కణాలని హెల్తీగా ఉంచేందుకు ఈ యొక్క కొరియాండర్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ క్వర్సెటిన్ ఇలాంటి కెమికల్స్ వీటి యొక్క పద్ధతి ఇదేమవుతుందంటే స్ట్రెస్ లెవెల్స్ తగ్గించేందుకు ఉపయోగపడతాయి. సో మన బాడీలో
స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువయ్యే కొద్దీ ఈ తలనొప్పి కూడా ఎక్కువ అవుతుంటాయి అనమాట. స్ట్రెస్ లెవెల్స్ తగ్గించేందుకు ప్రత్యక్షంగా పరోక్షంగా కానీ మరి ఈ యొక్క టర్పినిన్, తర్వాత ఈ కోర్సెటిన్ ఇలాంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. అదేవిధంగా బోర్నియాల్ అనేటువంటి పదార్థం కూడా స్ట్రెస్ లెవెల్స్ తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. సో ఇంకోటి ఏంటంటే ఈ యొక్క బోర్నియాల్ యొక్క మరొక ప్రత్యేకత స్ట్రెస్ లెవెల్స్ తగ్గించడమే కాకుండా పరోక్షంగా చక్కటి నిద్ర కలిగేసేందుకు కూడా ఉపయోగపడుతుంది. మరి తలనొప్పి ఉన్నటువంటి వాళ్ళలో నిద్ర కూడా సరిగ్గా పట్టదు. దాంతో వాడు నిద్ర మాత్రలు వేసుకోవడం, రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. సో ఒకటే మెడిసిన్ మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఆయుర్వేదం యొక్క ప్రత్యేకత అనమాట. సో ఈ బోర్నియాల్ ఏం చేస్తుంటే స్ట్రెస్ లెవెల్స్ తగ్గిస్తుంది. అంతేకాకుండా చక్కటి నిద్ర వచ్చేందుకు కూడా ఇది పరోక్షంగా ఉపయోగపడుతుంది. కాబట్టి మరి స్ట్రెస్ లెవెల్స్ తగ్గిపోతాయి, బాగా నిద్ర వస్తుంది, దీంతో పాటు తలనొప్పి కూడా తగ్గిపోతుంది. మల్టిపుల్ బెనిఫిట్స్ ధనియాల వల్ల ఉన్నాయి. అదేవిధంగా సోంపులు కూడా కొన్ని రకాల పదార్థాలు ఉన్నాయి. ఈ సోంపులు అనేటువంటి ఈ కొన్ని రకాల ఈ కెమికల్స్ కూడా ఈ పారాసింపథెటిక్ నర్వస్ మీద పనిచేసేసి, అట్లే బెల్లం గురించి మీకు తెలుసమ్మా, బెల్లంలో అనేక రకాల పోషకాంశాలు ఉన్నాయి. సో ఐరన్, కాల్షియము, మెగ్నీషియము, ఫాస్ఫరస్, ఫైబర్ ఇలాంటి అన్ని ఉన్నాయమ్మా. అనేక రకాల పోషకాంశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మెదడుకు పోషణ ఇవ్వడమే కాకుండా, మెదడు కణాలకు పోషణను కలిగించడమే కాకుండా ఈ తలనొప్పి తగ్గేందుకు కూడా ఉపయోగపడతాడు. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క బెల్లం మరొక గుణం ఏంటంటే బాడీని కూల్ చేస్తుంది. ఎప్పుడైతే మనకు స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోయి లేకపోతే ఇతర కారణాల వల్ల ఈ తలనొప్పి వచ్చిందో సర్వసాధారణంగా తల విపరీతంగా వేడిగా ఉంటుందమ్మా మనం టచ్ చేసి చూసినప్పటికీ. సో మిగతా భాగంలో మామూలు టెంపరేచర్ ఉన్నా తల భాగంలో విపరీతంగా వేడి ఉంటుంది. సో ఈ వేడి తగ్గించేందుకు బెల్లంలో ఉన్నటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. సో ఎప్పుడైతే ఆ వేడి బాడీలో తగ్గుతుందో దాని వల్ల కూడా ఈ తలనొప్పి తగ్గేందుకు చక్కగా ప్రయోజనం చేకూరేటువంటి అవకాశం ఉంటుంది. మరి షుగర్ వ్యాధిగ్రస్తులు మాత్రం మరి బెల్లాన్ని ఎక్కువ రోజుల పాటు ఈ పద్ధతిలో వాడుకోవడం మంచిది కాదు. కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులు కానీ, ఎక్కువగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా మరి ఈ 3 పదార్థాలు కలిపి వాడుకోవచ్చు. మరి బెల్లం వాడకున్నటువంటి వాళ్ళు ఇతరులు ఎవరైనా ఉన్నప్పటికీ బెల్లం మినహాయించి మిగిలిన 2 పదార్థాలు అన్నమాట. సో ఈ ధనియాలు తర్వాత సోంపు రెంటిని కలిపేసేసి ఇదే పద్ధతిలో వాడుకున్నప్పటికీ ఈ తలనొప్పిలో చక్కటి పరిష్కారం దొరుకుతుంది. ఒకవేళ తక్కువ క్వాంటిటీ తీసుకోవచ్చా సార్? ఇప్పుడు మీరు 50 గ్రామ్స్ ఈక్వల్ అన్నారు, బెల్లాన్ని కొంచెం మరీ చప్పగా తాగలేకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకటి 50 గ్రామ్స్ చెప్పాను కదమ్మా, ఒక 10 గ్రామ్స్ వాడినా సరిపోతుంది. వాడకపోయినా పర్లేదమ్మా. అంటే మీరు అన్నట్లు ఏంటంటే మరీ షుగర్లు అతిగా ఉండడము, ఓవర్ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళకి మంది కానీ షుగర్ లెవెల్స్ ఏదో కొద్దిగా ఉన్నటువంటి పద్ధతులు అయితే కొద్ది గొప్ప బెల్లం వాడుకోవడం వల్ల కూడా అంత ఇబ్బంది అయితే ఉండదమ్మా. అందులో మీరు ఫర్ ఎగ్జాంపుల్ 50 గ్రామ్స్ ధనియాలు, 50 గ్రామ్స్ సోంపుకి ఒక 10 గ్రామ్స్ బెల్లం కలపడం వల్ల అది 1 month కమ్మా. అంతేమీ ఉండదు, నెగ్లిజిబుల్ వాల్యూసే కాబట్టి. మనం దీర్ఘకాలికంగా వాడతాం కాబట్టి బాగా ఉంటుంది. మీరు ఉన్నట్లు అట్లా ఏదైనా తీసుకోలేకపోతే ఇలాగైనా వాడుకోవచ్చు, మంచిగా అడిగారు. ఓకే. సో ఓన్లీ హెడేక్ మాత్రమే కాదు, ధనియా అలాగే సోంపు అనేది సోంపు డైజెషన్కి యూస్ అవుతుంది. ధనియాలు కూడా ఇంకా చాలా ఆరోగ్య ప్రయోజనాలు సార్ చెప్పినట్టు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి మనం గ్రీన్ టీకి బదులుగా దీన్ని మనం ఇంటేక్ చేసుకోవచ్చు. సాయంత్రం లేకపోతే మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత అసలు ఈజీగా క్యారీ చేసేసుకోవచ్చు, ఈజీగా తాగేయచ్చు కూడా. ట్రై చేయండి, మీకు ఎలా అనిపించింది, ఒకవేళ మీకు వర్కౌట్ అయిందా అవ్వలేదా కామెంట్స్ చేయండి. మీకు వర్కౌట్ అయితే ఈ వీడియోని ఇంకా మీ హెడేక్ దోస్తులందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి, తప్పకుండా వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.